కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. పార్కింగ్ కు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. వర్షం వస్తే పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. 3000 బస్సులు 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 5 లక్షలకు పైగా జనాభా వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ అమరావతి సభకు వచ్చే వారి కోసం ఇప్పటికే అధికారులు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. సభకు చేరుకునేందుకు 6 మార్గాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి సభకు వచ్చే వారి కోసం 2400 బస్సులను ఏర్పాటు చేశారు. 6 చోట్ల ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మీదుగా సభా ప్రాంగణం వరకు వీఐపీ మార్గం కల్పించారు. వెస్ట్ బైపాస్ నుంచి కూడా సభా స్థలానికి చేరుకునేటువంటి విధంగా ఏర్పాట్లు చేశారు.